ఐపీఎల్లో భాగంగా గురువారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరు తీవ్ర ఉత్కంఠతకు దారితీసింది. ఈ మ్యాచ్లో ఆట కంటే కూడా జేసన్ హోల్డర్ పట్టిన ఓ వివాదాస్పద క్యాచ్, దానిపై విరాట్ కోహ్లీ అంపైర్లతో జరిపిన వాగ్వాదం ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్షద్ ఖాన్ వేసిన షార్ట్ డెలివరీని రజత్ పాటిదార్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న జేసన్ హోల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ ఆ క్యాచ్ ని అందుకున్నాడు. అయితే బంతిని పట్టే క్రమంలో అది నేలకు తాకినట్లు రీప్లేలో కనిపించడంతో వివాదం మొదలైంది. థర్డ్ ఎంపైర్ దీనిని అవుట్ గా ప్రకటించడంతో ఆర్సీబీ క్యాంప్ విస్మయానికి గురైంది. పాటిదార్ అవుట్ కావడంతో అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. వెంటనే బౌండరీ లైన్ వద్దకు వచ్చి ఫోర్త్ ఎంపైర్ తో సుదీర్ఘంగా చర్చించాడు. హోల్డర్ క్యాచ్ పట్టేటప్పుడు బంతి నేలకు తగిలిందని, ఆ నిర్ణయం సరైంది కాదని కోహ్లీ వాదించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే బీసీసీఐ ప్రవర్తన నియమావళి ఆర్టికల్ 2.8 ప్రకారం అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం లేదా వాదించడం తీవ్రమైన నేరం. గతంలో నితీష్ రాణా ఇదే సీజన్లో అంపైర్తో వాదించినందుకు తన మ్యాచ్ ఫీజులో 25% జరిమానాను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కోహ్లీ పైన కూడా ఇలాంటి జరిమానా పడే అవకాశం ఉంది. ఒకవేళ అంపైర్లు దీనిని లెవెల్ 2 నేరంగా పరిగణిస్తే కోహ్లీకి 1 లేదా 2 మ్యాచ్ల నిషేధం విధించే అవకాశం కూడా లేకపోలేదు. కాగా మ్యాచ్ అనంతరం ఈ క్యాచ్ పై జేసన్ హోల్డర్ స్పందించాడు. ఇది సరైన క్యాచే అని చెప్పుకొచ్చాడు. కగిసో రబాడా ఢీ కొట్టేలా కనిపించినా క్యాచ్ పూర్తి చేయాలనుకున్నానని తెలిపాడు. అద్భుతమైన ఫీల్డింగ్తో పాటు బౌలింగ్లో 2 వికెట్లు తీయడంతో జేసన్ హోల్డర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. అయితే పవర్ ప్లేలోనే కోహ్లీ అవుట్ కావడం, ఆ తర్వాత పాటిదార్ వివాదాస్పద రీతిలో వెనుదిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లీపై రాబోయే క్రమశిక్షణా చర్యలు పెద్ద దెబ్బగానే భావించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.